ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెంబర్ 2 ఎవరని చెప్తే ఎవరి పేరు చెప్తారనేది చాలా చర్చ జరుగుతుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు అంటే ఇటు టీడీపీలో అయితే ప్రధానంగా పెద్దగా చర్చ దీనిపైన ఉండదు. లోకేష్ పేరే చెప్తారు. లోకేష్ నెంబర్ 2తో పాటు చాలా యాక్టివ్‌గా రాజకీయాల్లో ఉంటున్నట్టుగా ఈ మధ్య కనిపిస్తుంది. రాజకీయంగా లోకేష్‌ని గతంలో ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు చూశారు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చూశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ తీరును చూస్తే చాలా స్పీడ్ పెంచినట్టు కనిపిస్తుంది. ఒక మెచ్యూరిటీ లెవెల్ కూడా కొంత పెరిగినట్టుగానే కొంత రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో లోకేష్ కామెంట్స్ అవంతా కొంత అన్ని రకాలుగా సోషల్ మీడియాలో చర్చ జరిగేది. కానీ ఇప్పుడు లోకేష్ కొంత అలర్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆయన ఏదైతే ఈవెంట్స్ చేస్తున్నారో, లేకపోతే ఢిల్లీకి రెగ్యులర్గా వెళ్తున్నారు, బీజేపీ నేతలతో చాలా దగ్గరగా ఉంటున్నారు. ప్రధానమంత్రిని ఇప్పటికే కలిశారు. ప్రస్తుతం ఢిల్లీ టూర్లో ఉన్న లోకేష్ అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులను, ఉపరాష్ట్రపతిని, చాలామంది ప్రముఖులను కలిసి వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలు కానీ పెండింగ్ అంశాలను అక్కడ కేంద్ర ప్రభుత్వంతో చర్చించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కన్నా ఎక్కువ దూకుడుగా లోకేషే కనిపిస్తున్నారనేది టీడీపీ వర్గాల వాదన. నిజానికి లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలన్నప్పటికీ, అధికారికంగా ఇవ్వనప్పటికీ ఇటు ప్రభుత్వంలోనూ పార్టీలోనూ ఎవరి మాట చెల్లుబాటు అవుతుందంటే అది ఖచ్చితంగా లోకేష్ మాట అనే చెప్పుకోవాలి. ఢిల్లీలో స్పీడ్ పెంచారు, ఢిల్లీలో ఉన్న అగ్రనేతలతో రెగ్యులర్గా మాట్లాడుతున్నారు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఢిల్లీకి వెళ్ళినప్పుడు 1-2 కామెంట్స్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మంగళగిరి నియోజకవర్గాన్ని తాను ఎందుకు ఎంచుకున్నానే అంశాన్ని ఆయన చెప్తారు. ఎందుకంటే 40 ఏళ్లుగా అక్కడ టీడీపీ గెలవలేదు. అలాంటి నియోజకవర్గాన్ని నేను ఎంచుకొని అక్కడ తాను విజయం సాధించినట్టుగా లోకేష్ చెప్తున్నారు. అక్కడ ఢిల్లీలో ఉన్న చాలామందికి ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏపీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా, ఏపీకి సంబంధించిన వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అంశాలున్నా అది లోకేషే నేరుగా ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ అధికారులతో కానీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో అన్డిస్ప్యూటెడ్గా ఖచ్చితంగా లోకేష్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లోనూ, ఏపీ ప్రభుత్వంలోనూ ఖచ్చితంగా చాలా కీలక పాత్ర పోషించడంతో పాటు చాలా దూకుడుగా వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది.